హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. లైవ్ నాకు కొత్త కాబట్టి ఆ వీడియోస్ అన్నీ అంత సక్సెస్ఫుల్గా అవ్వలేదు. నేను లైవ్ అంతా రికార్డ్ చేసిన తర్వాత ఎర్రర్ ఇన్ బ్రాడ్కాస్టింగ్ అని చూపించేసి మొత్తం అదంతా క్యాన్సిల్ అయిపోయింది. నేను నియర్లీ 1.5 hours నేను వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. 2 వీడియోస్ అవి కూడా షెడ్యూల్ చేసి ఉంచాను. అలా జరిగింది. నేను రిమైనింగ్ వీడియోస్ అన్నీ ఇంకా ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ప్రవేశిక. ఒక ప్రవేశికతో రాజ్యాంగాన్ని ప్రారంభించడం అమెరికా రాజ్యాంగంతో మొదలైంది. భారతదేశంతో సహా ప్రపంచంలో అనేక దేశాలు ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉన్నాయి. రాజ్యాంగం యొక్క ప్రధాన అంశాలు లేదా సారాంశం రాజ్యాంగ ప్రవేశికలో ఉంటాయి. రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రం అవి ఉంటాయి. ప్రవేశికను ప్రముఖ న్యాయ కోవిదుడు, సుప్రసిద్ధ రాజ్యాంగ శాస్త్రవేత్త అయిన ఎన్ఏ పాల్కీవాలా అభివర్ణించారు. రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రం అని ఎవరు చెప్పారు అంటే ఎన్ఏ పాల్కీవాలా. రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం భారత రాజ్యాంగంగా ప్రవేశికను ప్రభావితం చేసింది. దీనిని రాజ్యాంగ సభ ఆమోదించింది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ ప్రవేశికకు 3 కొత్త పదాలను జోడించింది. అది సామ్యవాద, లౌకిక, సమగ్రత. అయితే టెక్స్ట్ ఆఫ్ ద ప్రియంబుల్ అని చెప్పి అక్కడ ప్రియంబుల్లో ఏముంటుందంటే, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా తీర్మానించి పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనల్లో, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధన స్వేచ్ఛని, అందరికీ హోదాని, అవకాశాలని పెంపొందించే సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతృత్వాన్ని కలిగించడానికి మా యొక్క రాజ్యాంగ సభలో 1949వ సంవత్సరం నవంబర్ 26వ రోజున ఈ రాజ్యాంగాన్ని పరిగ్రహించి చట్ట రూపంలో మాకు మేము సమర్పించుకుంటున్నాము అని రాసి ఉంటుందండి. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్రియంబుల్ చూద్దాం. రాజ్యాంగ అధికారానికి మూలం ఏంటి అంటే, రాజ్యాంగానికి అధికారం భారత ప్రజల ద్వారానే ఏర్పడుతుందని ప్రవేశిక పేర్కొంటుంది. భారత రాజ్య స్వభావం ఎలాంటిది అంటే, భారతదేశాన్ని సార్వభౌమ, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం అన్నమాట. అయితే వీరి లక్ష్యాలు ఏంటి అంటే, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగ లక్ష్యాలు అని స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఎప్పుడంటే 1949 నవంబర్ 26. అయితే ఇందులో కొన్ని కీవర్డ్స్ లాంటివి చూద్దాం. అంటే వాటి మీనింగ్ ఏంటి, రాజ్యాంగంలో ప్రియంబుల్లో కొన్ని కీవర్డ్స్, దాని మీనింగ్ ఏంటో చూద్దాం. సార్వభౌమ, సవరిన్ అంటే ఈ పదంలో కొన్ని అంతరార్థాలు ఉన్నాయి. దీని ప్రకారం భారతదేశం ఒక స్వతంత్ర రాజ్యమని, అది ఏ ఇతర రాజ్యానికి అశ్రిత రాజ్యం కాదు, అంతేకాక దీనికి అధినివేశ రాజ్యం అంటే డొమినియన్ కూడా లేదు. దేశంలో సమస్త వ్యక్తులపైన, సంస్థలపైన అధికారం, విదేశీ ప్రాబల్యం లేని అధికారం భారతదేశానికి ఉంది అని ఈ పదం వ్యక్తపరుస్తుంది. ఏ పదం? సవరిన్ అనే పదం. 1949లో భారతదేశం కామన్వెల్త్ సభ్య రాజ్యంగా కొనసాగుతానని ప్రకటించింది. ఈ కామన్వెల్త్కు బ్రిటిష్ రాజు లేక రాణి అధినేతగా ఉంటారు. అయినప్పటికీ దీనివల్ల భారతదేశ సార్వభౌమ అధికారానికి ఎటువంటి ఆటంకం లేదు. అంతేకాక ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఒక సభ్య రాజ్యం. దీనివల్ల కూడా భారతదేశ సార్వభౌమ అధికారంపై ఎటువంటి ప్రభావము లేదు. సార్వభౌమ రాజ్యంగా ఉన్న భారతదేశం ఒక విదేశీ భూభాగానికి సొంతం చేసుకోవచ్చు, లేదా తన భూభాగంలో కొంత భాగాన్ని విదేశీ రాజ్యానికి ఇవ్వవచ్చు. నేను స్పీడ్గా వెళ్తున్నాను, మీకు అర్థం అవడానికి టైం పడుతుందంటే మీకు యూట్యూబ్లో స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఒక ఫీచర్ ఉంటుంది. మీకు కావాలంటే స్లోగా చేసి వినొచ్చు, లేదు ఇంకా ఫాస్ట్గా కావాలంటే 2x స్పీడ్లో పెట్టి చూసుకోండి. సోషలిస్ట్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ సోషలిస్ట్ అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది.
సౌమ్యవాద భావం రాజ్యాంగంలో రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లోనే ఇమిడి ఉంటుందని గమనించాలి. దీన్ని బట్టి రాజ్యాంగంలో ఎప్పుడో నిక్షిప్తమైన భావం ఇప్పుడు ప్రస్ఫుటమైనదిగా చెప్పవచ్చు. అంతేకాక 1955లోని ఆవడి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం ద్వారా సామాజిక సామ్యవాద వ్యవస్థని ఆమోదించింది. నెక్స్ట్ సెక్యులర్, లౌకిక. ఈ లౌకిక అనే పదం కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే వచ్చింది. దాని మీనింగ్ ఏంటో చూద్దాం. రాజ్యాంగంలో ప్రస్ఫుటంగా పేర్కొన్నప్పటికీ రాజ్యం నిర్మాతలు అటువంటి రాజ్యాన్ని అభిలాషించారని, అందుకోసం 25 నుంచి 28వ ప్రకటనను అంటే మత స్వతంత్రపు హక్కు రాజ్యాంగంలో చేర్చారని 1974లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ లౌకిక అంటే ఏంటంటే లౌకిక రాజ్యం అంటే ఎలాంటి లౌకిక రాజ్యం? అంటే స్వతంత్రపు హక్కు, మనకి మత స్వతంత్రం అంటే రిలీజన్కి సంబంధించిన మన ఏ రిలీజన్ అయినా ఫాలో అవ్వచ్చు, తీసుకోవచ్చు. వద్దనుకుంటే మనం స్టేబుల్గా కూడా న్యూక్లియర్గా కూడా ఉండొచ్చు అనమాట. మనకి ఏది లేకుండా దేన్ని ఫాలో అవ్వకుండా, లేదు 2 ఫాలో అవ్వాలంటే 2 అవ్వచ్చు, పూర్తిగా మానేయచ్చు. నువ్వెందుకు ఇది తీసుకున్నావని ఎవరు మనల్ని క్వశ్చన్ చేయడానికి లేదు. ప్రజాస్వామిక, డెమోక్రటిక్ అంటే రాజ్యాంగ ప్రవేశికలో నిక్షిప్తమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజా సార్వభౌమ అధికారం అనే సిద్ధాంతంపై ఏర్పడుతుంది. దీని ప్రకారం ప్రజలే సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉంటారు. డెమోక్రటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రజల పాలన, ప్రజలే అన్ని హక్కులు అధికారాలు కలిగి ఉంటారు. మన ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తున్నారు. మిగిలిన ఎంత మ్యాటర్ అవసరం లేదు, జస్ట్ మీనింగ్ కీవర్డ్స్ అన్నారు కాబట్టి మనం మేజర్గా ఏంటేంటి వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకునేదా. రిపబ్లిక్ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థని 2 రకాలుగా వర్గీకరించారు. అవి రాజరిక వ్యవస్థ, ఇంకోటి గణతంత్ర వ్యవస్థ. రాజరిక వ్యవస్థలో రాజ్య అధినేతగా సాధారణంగా రాజు లేక రాణి ఉంటారు. ఈ రాజ్య అధినేత వంశపారంపరంగా వారసత్వ సూత్రం ప్రకారం అధికారంలోకి వస్తారు. ఎగ్జాంపుల్గా అక్కడ బ్రిటన్, ఇంకా గణతంత్ర వ్యవస్థలో ఎగ్జాంపుల్గా అక్కడ బ్రిటన్ ఇచ్చారు. అంటే ఒక రాజు పాలన ఉంటే అది రాజరిక వ్యవస్థ అన్నమాట. ఏ రాజు లేకుండా ప్రజలే పాలిస్తూ ఉంటే దాన్ని గణతంత్ర వ్యవస్థ అంటారు. ఇండియా కూడా రిపబ్లిక్ కంట్రీ కదా, అదే దీని మీనింగ్ అనమాట. రాజులు పాలిస్తే రాజరికం, ప్రజలే పాలిస్తే అది రిపబ్లిక్ అనమాట. న్యాయం, జస్టిస్. రాజ్యాంగ ప్రవేశికలో న్యాయం అనే లక్ష్యంలో 3 అంశాలు ఉన్నాయి. అవి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల్లో అనేక ప్రకరణల ద్వారా వీటిని సాధించుకోవచ్చు. మనకి జస్టిస్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఎలాంటి జస్టిస్ అంటే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, ఆర్థిక న్యాయం, ఎకనామికల్ జస్టిస్, ఇంకా రాజకీయ పొలిటికల్ జస్టిస్, ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్, ఇంకా ఆదేశిక సూత్రాలు. వీటన్నిటిలో కూడా మనకి అనేక ప్రకరణల ద్వారా సాధించుకోవచ్చని చెప్తున్నారనమాట. ఎలా అంటే కులం, వర్ణం, జాతి, మతం, లింగం వంటి సామాజిక వివక్షతలు లేకుండా పౌరులందరికీ సమానంగా న్యాయం దొరకడమే సామాజిక న్యాయం అన్నమాట. ఇవన్నీ మీరు కావాలంటే స్లో చేస్తున్నాను, చూసుకోవచ్చు. నేనైతే జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని మీనింగ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్వేచ్ఛ అంటే లిబర్టీ, వ్యక్తులకు వ్యవహారాలపై పరిమితులు విధించలేకపోవడం. వ్యక్తిత్వ వికాసానికి, అభివృద్ధికి తగిన అవకాశాలని కలుగజేయడం స్వేచ్ఛ అన్నమాట. అంటే దేనికి అడ్డుకట్ట వేయకపోవడం. ఇప్పుడు వ్యక్తుల వ్యవహారాలపై అంటే దేనిపైన మన వ్యవహారాలు అంటే మన రోజు నిత్యం జరిగే వాటిపై తలదూర్చకపోవడం అన్నమాట. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకపోవడం అంటే మనకి కొన్ని పర్సనల్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో. అలాగే వ్యక్తిత్వ వికాసానికి, మన పర్సనల్ డెవలప్మెంట్కి ఎవరు ఆటంకం కలిగించకపోవడం. అలాగే అభివృద్ధికి తగిన అవకాశాలని కలుగజేయడం. మనం డెవలప్ అవ్వాలంటే దానికి కావాల్సిన ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం ద్వారా మనకి స్వేచ్ఛ లభిస్తుంది అని దీని అర్థం. ఎగ్జాంపుల్గా చూడండి, ఆలోచనల్లో
భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో పౌరులందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఏదైనా ఆలోచించడానికి మనకు పూర్తిగా స్వేచ్ఛ ఉంది. భావ ప్రకటన ఆలోచించింది బయటికి అనడానికి, ఏదైనా మనకు నచ్చకపోతే దాని మీద మాట్లాడడానికి మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అలాగే నమ్మకం, విశ్వాసంలో, అలాగే ఆరాధన, దేన్నైతే మనం పూజిస్తున్నాము లేదా ఆరాధిస్తున్నాం అలాంటి వాటి మీద కూడా మనకి పూర్తిగా అధికారం, హక్కులు, స్వేచ్ఛలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈక్వాలిటీ, సమానత్వం. సమాజంలో ఏ వర్గానికి ప్రత్యేక హక్కులు కానీ ప్రత్యేక హోదా కానీ ఇవ్వకపోవడం. సమాజంలో ఎటువంటి విచక్షణలు లేకుండా వ్యక్తులందరికీ సమాన అవకాశాలని కలుగజేయడం. సరేనా? పౌరులందరికీ సమాన హోదాని, సమాన అవకాశాన్ని రాజ్యాంగ ప్రవేశిక కల్పిస్తుంది. ఈ సమానత్వం 3 రకాలు: పౌర సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం. అవి ఎలాంటివి అంటే ప్రాథమిక హక్కుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. చట్టం ముందు సమానత్వం, మత, జాతి, కులం, లింగ, జన్మస్థల కారణాలపై ఎటువంటి విచక్షణ చూపకపోవడం. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, అస్పృశ్యత రద్దు, బిరుదుల రద్దు. వీటి వల్ల మనకి సమానత్వం అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ పౌర సమానత్వాలు, అంటే వ్యక్తికి సంబంధించిన ఈక్వాలిటీ గురించి చెప్తున్నాయి. నెక్స్ట్ ఫ్యాటర్నిటీ, సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం అనగా సోదర భావం, ఏక పౌరసత్వం అనేది పద్ధతి ద్వారా రాజ్యాంగ సౌభ్రాతృత్వం భావనను పెంపొందిస్తుంది. అంటే మనందరం బ్రదర్ అండ్ సిస్టర్స్, మనందరం ఒకటే కంట్రీ కాబట్టి ఒకటే తల్లి కడుపులో పుట్టిన బిడ్డల్లాగా మెలగాలి అనేది మనకి ఫ్యాటర్నిటీ ద్వారా తెలియజేస్తున్నారనమాట. భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ, వర్గ వైవిధ్యాలను అధిగమించి సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించడం ఈ ఫ్యాటర్నిటీ యొక్క లక్ష్యం అన్నమాట. అయితే దీన్ని ప్రాథమిక విధులలో అంటే ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రకరణ 51A పేర్కొనడం జరిగిందనమాట. ఇది కూడా 42వ రాజ్య సవరణ 1976లోనే ప్రవేశికలో చేర్చడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియంబుల్. రాజ్యాంగంలో ఉన్న వివిధ ప్రాథమిక విలువలను, వాటి తాత్వికతను ప్రవేశిక ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ సభ యొక్క విశాల దృక్పథాన్ని, రాజ్యాంగ నిర్మాతల ఆశయాల్ని, ఆకాంక్షల్ని అది వెల్లడిస్తుంది. రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించిన శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్ ప్రవేశిక గురించి ఈ విధంగా అన్నారు: మా చిరకాల స్వప్నాలని, ఆలోచనల్ని మన రాజ్యాంగ ప్రవేశిక వ్యక్తపరుస్తుంది. ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం అని రాజ్యాంగ సభలో ముసైదా సంఘ సభ్యులు కెఎం మున్షి అన్నారు. అయితే ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం అని ఎవరు చెప్పారు అంటే కెఎం మున్షి. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. మరొక రాజ్యాంగ సభ సభ్యుడైన పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ ప్రవేశిక యొక్క ప్రముఖ సారాంశాన్ని ఈ కింది విధంగా చెప్పారు. ఏమంటే, ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం. ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిది. అలాగే రాజ్యాంగానికి బంగారు ఆభరణం మరియు తాళం చెవి లాంటిది. రాజ్యాంగ విలువలను పరిగణించే సరైన కొలమానం వంటిది. అయితే ఇది కూడా ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ్ అనే అతను ఏం చెప్పారు అంటే, ప్రవేశిక అనేది రాజ్యాంగంలో చాలా పవిత్రమైన పార్టు. ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిది, అంటే సోల్ వంటిది. ఇలాంటివి అడుగుతారు. రాజ్యాంగానికి ఆత్మ వంటిది ప్రవేశిక అని ఎవరు చెప్పారు అంటే మనం పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాజ్యాంగానికి బంగారు ఆభరణం లేదా తాళం చెవి ప్రవేశిక అని ఎవరన్నారు. అలాగే రాజ్యాంగాన్ని దేనితో కొలవచ్చు, ప్రవేశికతో కొలవచ్చు అని ఎవరన్నారు అనేది కూడా మన పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ్. ఇలాగే ఒక్క సెంటెన్స్లోనే ఎన్నో క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి, మనల్ని ట్రిక్ చేయడానికి అడిగే అవకాశం ఉంది. మనం చదువుతూ వెళ్ళేటప్పుడు అదేదో నవల్ చదివినట్టు అలా చదువుకుంటూ వెళ్ళడమే కాకుండా దేని నుంచి ఏం రావచ్చు అనే పాయింట్స్, చిన్న చిన్న బిట్స్ లాంటివి కూడా నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రముఖ ఆంగ్ల రాజనీతి శాస్త్రజ్ఞుడు అయిన సర్
ఎర్నర్ బార్కర్ ప్రవేశికను రచించిన రాజ్యాంగ నిర్మాతల మేధస్సుకు జోహార్లు అర్పించారు. ఆయన ప్రవేశికను కీలక సూచిక అని అభివర్ణించారు. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఎంతో పులకించిన ఈ శాస్త్రజ్ఞుడు తన ప్రఖ్యాత గ్రంథమైన ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీలో మొట్టమొదటి పేజీలో ప్రవేశికను ప్రస్తుతించారు. ఎవరు? సర్ ఎర్నెస్ట్ బార్కర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీ అనే బుక్లో ప్రవేశిక కోసం ప్రస్తావించారట. అమెరికా స్వతంత్ర ప్రకటనకు భారత రాజ్యాంగ ప్రవేశికకు పోలికలు చాలా కనిపిస్తున్నాయట. కానీ మన ప్రవేశిక ప్రకటనను మించి ఉంటుంది. రాజకీయ వ్యవస్థ స్వరూపాన్ని ప్రతిబింబించే ప్రవేశిక రాజ్యానికో ఆత్మ వంటిది. ఇందులో ప్రజల పవిత్ర నిర్ణయం ఉంటుంది. విప్లవం తప్ప మరొకటి దీనిని మార్చలేదు అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హిదాయతుల్లా అన్నారు. రాజ్యాంగంలో ఒక భాగంగా ప్రవేశిక. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమా కాదా అనే ప్రధాన వివాదం ఒకటి ఏర్పడింది. దాని గురించి బేరుబారి యూనియన్ కేసు. ఇది మన రాజ్యాంగం అయిన తర్వాత ఫస్ట్ కేసు అన్నమాట. ల్యాండ్కి సంబంధించింది. అందులో ఈ ప్రవేశిక గురించి ఫస్ట్ టైం కేసు అనేది ముందుకొచ్చింది. బేరుబారి కేసు, బేరుబారి యూనియన్ కేసు 1960లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక గురించి కొన్ని వ్యాఖ్యానాలు చేసింది. రాజ్యాంగంలోని వివిధ అంశాల్లోని సాధారణ ఉద్దేశాలను రాజ్యాంగ ప్రవేశిక తెలియజేస్తుంది. ఈ విధంగా అది రాజ్యాంగ నిర్మాతలకు కీలక సూచికగా ఉపయోగపడుతుంది. రాజ్యాంగంలో ఏదైనా ప్రకటనలో అస్పష్టత ఉండడం వల్ల లేదా ఒకటి కన్నా ఎక్కువ అర్థాలు రావడం జరిగిన ప్రవేశికలోని ఆశయాలను కొలమానంగా తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రవేశిక ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే దీనికి స్థిరమైన ఆధారానికి వనరుగా ప్రకటించరాదు. అంటే దీన్ని మాత్రమే మనం బేస్గా చేసుకోకూడదు. కనుక ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని ఆ కేసులో న్యాయమూర్తి తీర్పిచ్చారన్నమాట. తర్వాత కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి 1973లో సుప్రీంకోర్టు మునుపటి అభిప్రాయాన్ని తోసిపుచ్చి ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని అభిప్రాయపడింది. ప్రవేశిక రాజ్యాంగంలో అత్యంత ప్రముఖమైనది. అలాగే రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడానికి ప్రవేశికలో వ్యక్తపరిచిన ఉత్పన్నమైన అభిప్రాయాలు ఎంతో అవసరమని ఈ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు. ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ప్రవేశికను అంతర్భాగం అని తీర్పిచ్చింది. ఫస్ట్ ఏం చేసింది? బేరుబారి కేసులో లేదు, ప్రవేశికని అంతర్భాగంగా తీసుకోకూడదు అని చెప్పింది. మళ్ళీ కేశవానంద భారతి కేసులో లేదు, ప్రవేశిక కూడా పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. మళ్ళీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కోర్టు కేసులో ఏం చేసింది అంటే ప్రవేశిక పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తుందన్నమాట. ప్రవేశిక సవరణాత్మకత అంటే ప్రవేశికను సవరించవచ్చా, అమెండ్ చేయవచ్చా అనేది మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం మనం. రాజ్యాంగంలో 368వ ప్రకరణ ప్రకారం ప్రవేశికను సవరించవచ్చా అనే ప్రశ్న మొదటిసారిగా మళ్ళీ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అయితే అతని కేసులోనే మళ్ళీ ప్రవేశికను సవరించవచ్చా అని వచ్చింది. ఎందుకంటే ప్రవేశిక ముందు రాజ్యాంగంలో అంతర్భాగం కాదని చెప్పారు కదా ఈ కేసులో తీర్పు. అయితే ప్రవేశికను సవరించవచ్చా మన రాజ్యాంగానికి అనుసరంగా అని వస్తే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు కనుక దీన్ని సవరించకూడదని వాదించడం జరిగింది. 368వ ప్రకరణలో సవరణ అధికారం ద్వారా రాజ్యాంగంలో ప్రవేశికలో నిక్షిప్తమైన మౌలిక లేదా ప్రధాన లక్ష్యాన్ని భంగపరచడం సముచితం కాదని పిటిషనరు వాదించారు. అయితే సుప్రీంకోర్టుపై వాదనను సమర్థించలేదు. ప్రవేశిక రాజ్యాంగంలో ఒక అంతర్భాగమని కోర్టు తీర్పు చెప్పింది.
బేరుబారి యూనియన్ కేసులో తాను వచ్చిన తీర్పు తప్పని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే వీళ్ళు హైకోర్టులో ఫస్ట్ చేశారు కదా, అయితే లేదు అది అంతర్భాగం కాదు కాబట్టి దీన్ని సవరించకూడదు అని హైకోర్టు చెప్తే, లేదు అది అంతర్భాగమేని సవరించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అయితే బేరుబారి కేసులో తమరు ఇచ్చిన తీర్పు తప్పు అని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. అయితే మౌలిక లక్ష్యాలకు భంగం కలగకుండా ప్రవేశికను సవరించవచ్చని కోర్టు ఈ తీర్పులో చెప్పిందనమాట. అంటే లిటరల్గా ఏంటంటే దాని మీనింగ్ చెదరకుండా మీరు సవరణ చేసుకోవచ్చు. దాని ఉద్దేశం, దాని మీనింగ్కు ఏమాత్రం భంగం కలగకుండా సవరణ జరిపించవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. అయితే మొత్తం మీద కోర్టు అభిప్రాయం ప్రకారం ప్రవేశికలో పొందుపరిచిన రాజ్యాంగ మౌలిక అంశాలను లేదా ప్రాథమిక లక్షణాలను 368వ ప్రకటన ద్వారా సవరించకూడదు. మన రాజ్యాంగ నిర్మాణం పీఠికలో పేర్కొన్న ప్రాథమిక అంశాలపైనే ఆధారపడి ఉంటుందన్నమాట. వీటిలో ఏదైనా అంశాలు తొలగిస్తే నిర్మాణం మనుగడ సాగించదు మరియు అది ఒకే రాజ్యాంగం కాదు లేదా దాని గుర్తింపును కాపాడుకోదు అని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారంటే, ఇప్పటిదాకా ప్రవేశికను ఒకసారి సవరించడం జరిగింది. ఎప్పుడు అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా 3 పదాలు చేర్చారని, సౌమ్యవాద, లౌకిక, సమగ్రత, వాటి కోసమని చెప్పి సవరించడం జరిగింది ఒకసారి. ఇప్పుడు యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, భారత యూనియన్ మరియు దాని భూభాగం. రాజ్యాంగంలో 1 నుంచి 4వ ప్రకటనలు యూనియన్ మరియు దాని భూభాగం గురించి తెలియజేస్తున్నాయి. ఇప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా అంటే భారతదేశాన్ని రాష్ట్రాల సమైక్యగా కాకుండా రాష్ట్రాల సమాఖ్యగా 1వ ప్రకటన వర్ణిస్తుంది. ఈ ప్రకటనలో 2 అంశాలు కనిపిస్తాయి. అది దేశం పేరు మరియు రాజ్య వ్యవస్థ. రాజ్యాంగ నిర్మాణ సభలో దేశం పేరు పై ఏక అభిప్రాయం కుదరలేదన్నమాట. కొంతమంది సభ్యులు సాంప్రదాయక పేరైన భారత్ని సూచిస్తే మరికొందరు అది ఆధునికమైన పేరు ఏది ఇండియాని సమర్థించారనమాట. ఈ కారణంగా రాజ్యాంగ నిర్మాణ సభలో 2 పేర్లను కలపడం జరిగిందట. ఈ విధంగా ఇండియా అనగా భారత్ అని పేర్కొన్నారు. రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థని ఏర్పరిచినప్పటికీ దేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పదబంధం ఉపయోగించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 కారణాలు చెప్పారు. ఒకటి, అమెరికా సమాఖ్య మాదిరిగా భారత సమాఖ్యలో రాష్ట్రాలు ఒక ఒప్పందం ప్రకారం ఏర్పడలేదు మరియు 2 రాష్ట్రాలకు సమైక్య నుండి విడిపోయే అధికారం లేదు. ఈ విధంగా విచ్ఛిన్నం కాలేని సమాఖ్య వ్యవస్థ భారత్ యూనియన్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అంటే మన రాష్ట్రాలు అన్నీ ఒకటే మాట అనుకొని ఇండియా అంతా ఒకటి అవ్వలేదన్నమాట. మనకు తెలుసు ఆపరేషన్ పోలో విజయ్ చేసి కొన్ని రాష్ట్రాలను కలపడం జరిగింది. సో మన రాష్ట్రాల్లో మన దేశానికి కట్టుబడి ఉండేంత యూనిటీ లేదు కాబట్టి యూనియన్గానే ఇంకా ఉంచడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని మార్పులు జరిగాయి, అవంతా తర్వాత విషయం. అయితే డాక్టర్ అంబేద్కర్ ఏమన్నారంటే సమైక్య వ్యవస్థ భారత్ యూనియన్ అని అతను అన్నారనమాట. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే దీనిని రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు భారత్ యూనియన్ అంటే భారత్ అంతా ఒకటే కాబట్టి పాలించడానికి వీలుగా ఉంటుందని మాత్రమే స్టేట్స్గా డివైడ్ చేయడం అయింది. కాకపోతే మొత్తం కంట్రీ అంతా ఒక్కటే అని చెప్పి అతను చెప్తున్నారనమాట. 1వ ప్రకటన ప్రకారం భారత భూభాగాన్ని 3 రకాలుగా విభజించారు. రాష్ట్ర భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఏ సమయంలోనైనా భారత ప్రభుత్వం ఆర్జించిన భూభాగాలు 3 టైప్స్గా డివైడ్ చేశారనమాట. రాష్ట్రాల పేరు మరియు కేంద్ర ప్రాంతాల పేర్లు మరియు వాటి భౌగోళిక పరిమితుల గురించి రాజ్యాంగంలో మొదటి షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రాలకు చెందిన రాజ్యాంగ అంశాలన్నీ రాష్ట్రాలకు సమానంగా వర్తిస్తాయి. అయితే మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, అస్సాం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం
మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా మరియు కర్ణాటక రాష్ట్రాలకు వర్తించే 21 భాగంలోని ప్రత్యేక నిబంధనలు రాష్ట్రాలకు చెందిన సాధారణ అంశాలని అధిగమించాయి. పైగా రాష్ట్రాల లోపలే 5 మరియు 6 స్కెడ్యూళ్ల ద్వారా స్కెడ్యూల్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన ప్రత్యేక అంశాలు కూడా ఉన్నాయి. గమనించవలసిన విషయం ఏంటంటే భారత్ యూనియన్ అనే భావన కన్నా భారత భూభాగం అనే భావన విస్తృతమైనది. భారత్ యూనియన్లో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి, కానీ భారత భూభాగం అనే భావనలో రాష్ట్రాలే కాక కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉంటాయి. పార్లమెంట్ పవర్ టు రీఆర్గనైజ్ స్టేట్స్. ఒకటో అయింది, రెండో చెప్పండి. ఓకే. తాను సబబు అని తలచిన షరతులతో శాసనం చేయుట ద్వారా కొత్త రాష్ట్రాలకు భారత్ యూనియన్లో చేర్చుకోవడానికి లేదా స్థాపించడానికి పార్లమెంటుకి అధికారం ఉందని రెండవ ప్రకటన పేర్కొంటుంది. అయితే ఫస్ట్ది ఏం చెప్తుంది? భారత్ దానికి సంబంధించిన భూభాగాల గురించి మొదటి ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే పార్లమెంట్కి 2 అధికారాలు ఇస్తుందన్నమాట. ఆర్టికల్ 2 దేనికి అంటే భారత యూనియన్లో కొత్త రాష్ట్రాలు చేర్చుకునే అధికారం, అలాగే కొత్త రాష్ట్రాలను స్థాపించే అధికారం. అయితే వేరొక కంట్రీస్ నుంచి కానీ లేదంటే భారత్లోనే భూభాగాల్లో ఏదైనా కొంత భాగం తీసుకొని రాష్ట్రం ఏర్పరచుకోవడానికి, అలాగే కొత్త రాష్ట్రాలు తానే స్వయంగా స్థాపించడానికి అధికారం ఆర్టికల్ 2 ద్వారా మనకి లభిస్తుంది. అంటే గవర్నమెంట్కి మనకు కాదు. మొదటి అంశం అస్తిత్వంలో ఉన్న వాటిని రాష్ట్రాలుగా చేర్చుకోవడం గురించి నిర్దేశిస్తుంది. రెండవ అంశం అస్తిత్వంలో ఇంతకు ముందు లేని వాటిని రాష్ట్రాలుగా స్థాపించడం గురించి నిర్ధారిస్తుంది. భారత యూనియన్లో భాగం కాని ప్రాంతాలను చేర్చుకోవడం గురించి, అలాగే స్థాపించడం గురించి రెండవ ప్రకటన నిర్దేశిస్తుంది. అయితే భారత్ యూనియన్లో రాష్ట్రాల ఏర్పాటు గురించి, మార్పుల గురించి మూడవ ప్రకటన వివరిస్తుంది. అంటే రాష్ట్రాలు ఏర్పాటు లేదా రాష్ట్రాల్లో ఏవైనా మార్పుల గురించి ఆర్టికల్ 3 మనకి తెలియజేస్తుంది అన్నమాట. మూడవ ప్రకటన ప్రకారం పార్లమెంట్ శాసనం ద్వారా అయితే మనకి ఏదైనా ఒక బిల్లు పాస్ చేయాలంటే అది ఓన్లీ పార్లమెంట్లోనే జరుగుతుంది అన్నమాట. పార్లమెంట్ శాసనం ద్వారా ఒక రాష్ట్రం నుంచి కొంత భూభాగాన్ని వేరు చేసి నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలపడం ద్వారా కానీ, కొన్ని రాష్ట్రాలకు చెందిన భూభాగాలను కలపడం ద్వారా కానీ, లేక ఏదైనా ప్రాంతానికి ఒక రాష్ట్రంలో కలపడం ద్వారా కానీ నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు. ఒక రాష్ట్రం యొక్క భూభాగాన్ని విస్తరింపజేయవచ్చు, ఒక రాష్ట్రం భూభాగాన్ని తగ్గించవచ్చు, రాష్ట్ర సరిహద్దులను మార్చవచ్చు, అలాగే రాష్ట్రం యొక్క పేరును మార్చవచ్చు అని ఏవి చెప్తుంది అంటే ఆర్టికల్ 3 చెప్తుంది అనమాట మనకి. అయితే ఇదంతా ఎలా జరుగుతుంది అంటే పార్లమెంట్ ఈ విషయంలో 2 షరతులు పెట్టిందనమాట. రాష్ట్రపతికి ముందస్తు సిఫార్సుతోనే పై మార్పులు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అయితే ఇలాగ మనం రాష్ట్రాన్ని కొత్తది ఏర్పరచాలి అంటే ముందుగా మనం రాష్ట్రపతికి చెప్పాలి, ప్రెసిడెంట్కి చెప్పి అతని సిఫార్సుతోనే బిల్లులు అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత ఆ బిల్లుని సిఫార్సు చేసే ముందు రాష్ట్రపతి దానిని సంబంధిత రాష్ట్ర శాసనసభకు ఒక నిర్దేశిత సమయంలో దాని అభిప్రాయాలను వ్యక్తపరచమని పంపాలి. అలాగే ఈ బిల్లుని ప్రవేశపెట్టడానికి ముందే ఏ రాష్ట్రంలో అయితే ఈ మార్పులు చేయాలని మనం అనుకుంటున్నామో ఆ రాష్ట్రానికి ముందుగా రాష్ట్రపతి ఒక సిఫార్సుని పంపిస్తాడనమాట. పంపిస్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే ఈ మార్పులు అనేవి జరగడం అవుతుంది. నూతన రాష్ట్రాన్ని పార్లమెంటు ఏర్పాటు చేసే అధికారం ప్రకారం ఒక రాష్ట్రం లేక కేంద్రపాలిత ప్రాంతం కలిపి కొత్త రాష్ట్రాన్ని లేక కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్రపతి లేదా పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు కట్టుబడి ఉండరు మరియు అభిప్రాయాలు సకాలంలో స్వీకరించినప్పటికీ వాటిని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయితే రాష్ట్రపతి ఎవరికి కట్టుబడి ఉండరన్నమాట. అతని ఇష్టం, అతను స్వీకరించవచ్చు లేదా డిక్లైన్ చేయొచ్చు. పైగా పార్లమెంట్లో బిల్లును సవరణలో ప్రతిపాదించిన ప్రతిసారి పార్లమెంట్ ఆమోదించినప్పుడు దానికి రాష్ట్ర శాసనసభకు కొత్తగా నిర్దేశం చేయనక్కర్లేదు.
అయితే బిల్లు తిరస్కరించినప్పుడు అతనేంటి మళ్ళీ ఎందుకు తిరస్కరించారు ప్రెసిడెంట్ అని అడగడానికి లేదు. అలాగే పార్లమెంట్లో బిల్లుని సవరణతో ప్రతిపాదించిన ప్రతిసారి ఫస్ట్ అతనికి తిరస్కరించే అధికారం ఉంది. అతను తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారు అనే అధికారం మనకు లేదు. అలాగే పార్లమెంట్కి మళ్ళీ అతను ఇలా నాకు నచ్చలేదు, సో మీరు మళ్ళీ ఇందులో ఏవైనా సవరణలు జరిపించండి అని అడిగే హక్కు ప్రెసిడెంట్కి ఉంటుంది. అలాగే సవరణ జరిగిన తర్వాత మళ్ళీ కూడా రాష్ట్రపతికి మనం పంపించాల్సిన అవసరం లేదు. పార్లమెంటు స్వయంగా తాను సబబు అని తలిచే విధంగా వ్యవహరించుకోవచ్చు. అంటే ఒకసారి పంపించిన తర్వాత సవరణ జరిగిన తర్వాత మళ్ళీ రెండోసారి ప్రెసిడెంట్కి పంపించాల్సిన అవసరం లేదు. ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్ విత్ బంగ్లాదేశ్. దానికన్నా ముందు 4వ ప్రకటన చూద్దాం. రాజ్యాంగం 4వ ప్రకటన ప్రకారం నూతన రాష్ట్రాలు చేర్చుకోవడానికి లేదా స్థాపించడానికి మరియు నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి మరియు భూభాగంను సరిహద్దులను పేర్లు మార్చడానికి 3వ ప్రకటన ద్వారా చేయబడిన శాసనాలను 368వ ప్రకటన కింద చేయబడిన సవరణలుగా పరిగణింపబడవు. అంటే ఈ విధమైన శాసనాలు సాధారణ శాసన ప్రక్రియ ద్వారా సాధారణ మెజారిటీతో ఆమోదించడం జరుగుతుంది. ఒక రాష్ట్ర భూభాగాన్ని తగ్గించగల పార్లమెంట్ అధికారం కింద భారత ప్రభుత్వ భూభాగ ప్రాంతాన్ని ఏదైనా విదేశీ రాజ్యానికి దత్తత చేయవచ్చా? 1960లో రాష్ట్రపతి కోరిన సలహాను అనుసరించి సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలించింది. బేరుబారి యూనియన్ కేసులో ఒక భూభాగ ప్రాంతాన్ని పాకిస్తాన్కి కేంద్ర ప్రభుత్వం దత్తత చేయాలని నిర్ణయించుకుంది. అయితే నిర్ణయం రాజకీయ ఉద్యమని వివాదానికి దారితీయడం వలన రాష్ట్రపతి ఈ విషయం గురించి సుప్రీంకోర్టును సంప్రదించారు. ఒక రాష్ట్ర భూభాగ ప్రాంతాన్ని తగ్గించగల పార్లమెంటుకు గల అధికారం కింద భారత భూభాగ ప్రాంతాన్ని దత్తత చేయగల అధికారం ఉండదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి భారత భూభాగ ప్రాంతాన్ని విదేశీ రాజ్యానికి దత్తత చేయాలంటే 368వ ప్రకటన ప్రకారం రాజ్యాంగాన్ని సవరించవలసి ఉంటుంది. దీని పర్యవసానంగా 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960లో ఆమోదించడం జరిగింది. దీనివలన భూభాగాన్ని పాకిస్తాన్కి బదిలీ చేయడం జరిగింది. అయితే 4వ ప్రకటన ఏం చెప్తుంది అంటే కొత్త రాష్ట్రాలు చేర్చుకోవడానికి లేదా స్థాపించడానికి, అలాగే ఈ నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి మరియు భూభాగం సరిహద్దుల పేర్లు మార్చడానికి పైన చెప్పిన 2 ఆర్టికల్ 3(2) ప్రకారం చెప్పిన అంశాలని వేటినైనా సవరించడం కోసం ఈ 4వ ఆర్టికల్ చెప్తుందన్నమాట. అయితే దాని ఫలితంగానే మనం బేరుబారి కేసులో పాకిస్తాన్కి మన ఇండియా నుంచి కొంత భూభాగాన్ని ఇచ్చాము. ఇది దాని సారాంశం. ఎక్స్చేంజ్ ఆఫ్ టెరిటరీస్. బంగ్లాదేశ్తో ప్రాంతాల మార్పిడి. 100వ రాజ్యాంగ సవరణ చట్టం బంగ్లాదేశ్ మధ్య భూ ప్రాంతాల మార్పిడికి వీలు కల్పించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మరియు ప్రోటోకాల్ ప్రకారం భారతదేశం బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలను తమ భూ ప్రాంతంలో కలుపుకుంది. అయితే భారతదేశం ఏం చేసిందంటే బంగ్లాదేశ్లో కొన్ని ప్రాంతాలను మన దాంట్లో కల్పించుకున్నారనమాట. అయితే మిగిలిన కొన్ని ప్రాంతాలతో బంగ్లాదేశ్కి అప్పచెప్పిందట. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం 111 ఎన్క్లేవ్స్ను బంగ్లాదేశ్కు బదిలీ చేసింది. ప్రతిగా బంగ్లాదేశ్లో 51 ఎన్క్లేవ్ను భారత్కు బదిలీ చేశారన్నమాట వాళ్ళు. కొన్ని ప్రతికూల ప్రాంతాల బదిలీ సరిహద్దులు లేని 6.1 కిలోమీటర్ల ప్రాంతాలకు హద్దులు గుర్తించడం కూడా ఈ ఒప్పందం కిందకి వస్తాయట. ఎందుకు 4 రాష్ట్రాలు అస్సాం, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, త్రిపుర భూ ప్రాంతాలకు సంబంధించి మొదటి షెడ్యూల్లోని నిబంధనలను రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్పు చేశారు. ఈ సవరణకు సంబంధించిన పూర్వపరాలు ఏంటో అనేవి
ఈ కింద ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇదంతా అవసరం లేదు. మనకి ఎక్కువ టైం ఉంటే ఇవన్నీ నేను చెప్పేదాన్ని. చాలా తక్కువ ఉంది కాబట్టి నేను పైన చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ అయిపోతే మీకు కరెంట్ డేటా కూడా నేను చెప్తాను. ఆ కరెంట్ డేటాస్ కోసం సపరేట్ వీడియో చేస్తాను అన్నమాట. అప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో 2 రాజకీయ విభాగాలు ఉండేవి. ఏంటి అంటే అవి బ్రిటిష్ ప్రావిన్స్లు, అలాగే స్వదేశీ సంస్థానాలు. అయితే ఈ రెండిటి పాలన కింద ఉండి బ్రిటిష్ సమున్నత అధికారం భారత స్వతంత్ర చట్టం ప్రకారం భారతదేశంలో మరియు పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర మరియు ప్రత్యేక డొమినియన్లు ఏర్పడ్డాయన్నమాట. స్వదేశీ సంస్థానాలకు 3 అభిమంతలు ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్. ఓకే, అవి భారతదేశంలో చేరడం, పాకిస్తాన్లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండడం. భారత భూభాగంలోని 552 స్వదేశీ సంస్థానాల్లో 549 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో చేరాయి. మిగిలిన 3 ఏంటంటే అంటే హైదరాబాద్, జూనాగఢ్ మరియు కాశ్మీర్ భారతదేశంలో చేరడానికి అంగీకరించలేదు. కాలక్రమంలో అవి భారతదేశంలో కలిసిపోయాయి. పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్, ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా జూనాగఢ్, అలాగే విలీన ఒప్పందం ద్వారా కాశ్మీర్, ఆ 3 చేరాయన్నమాట. ఆ తర్వాత తార్ లేదా జేవీపీ కమిటీ. తార్ ఇంకా జేవీపీ కమిటీ ఏం చెప్తున్నాయంటే స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో కలవడం పూర్తిగా ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. భాషా ప్రతిపాదికపై రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలని వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రాంతాల నుంచి డిమాండ్లు ఏర్పడ్డాయి. ఈ జేవీపీ కమిటీ మనకి ఏపీ హిస్టరీలో వచ్చింది. అందుకే అతను దక్షిణ భారతదేశ ప్రాంతాల నుంచి ఎక్కువ డిమాండ్స్ వచ్చాయని చెప్తున్నారు. మనమే అడిగాం ఫస్ట్. మనకన్నా ముందు ఒరిస్సా సపరేట్ స్టేట్ కావాలని చెప్పి అడిగారు. అది సైమన్ కమిషన్లో. దాని గురించి కూడా మనకి వస్తుంది తర్వాత. అలాగే భాష ప్రతిపాదికపై మాత్రం మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్గా ఏర్పడింది, అది గుర్తుపెట్టుకోవాలి. దీని సాధ్యతను పరిశీలించడానికి భారత ప్రభుత్వం జూన్ 1948లో ఎస్కే తార్ అధ్యక్షతన లింగ్విస్టిక్ ప్రొవినెన్స్ కమిషన్ అని ఏర్పాటు చేశారనమాట. ఒకటి ఎస్కే తార్ ఎప్పుడు జూన్ 1948లో ఎస్కే తార్ లీడర్షిప్లో లింగ్విస్టిక్ ప్రొవిన్స్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ తన నివేదికను డిసెంబర్ 1948లో సమర్పించింది. భాషా ప్రతిపాదికపై కాకుండా పరిపాలనా సౌలభ్యం ప్రకారమే రాష్ట్రాలని పునర్వ్యవస్థీకరించాలని ఈ కమిషన్ సిఫార్సు చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ ఈ సమస్యను తిరిగి పరిశీలించడానికి ఇంకొక లింగ్విస్టిక్ ప్రొవిన్స్ కమిటీ డిసెంబర్ 1948లో నియమించింది. ఇందులో ఉన్న సభ్యులు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్య. ఈ పేర్లను బట్టి దీన్ని జేవీపీ కమిటీ అని, దాని చైర్మన్, కన్వీనర్ ఎవరూ లేరు అని పేర్కొనడం జరిగింది. ఓకే, అయితే వీటి రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారంటే 1949లో ఈ నివేదికని ఇవ్వడం జరిగింది. అయితే ఈ కమిటీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాషను లాంఛనంగా వ్యతిరేకించింది. ఆంధ్ర రాష్ట్రం అనే ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని మొదటిసారిగా అనివార్యంగా ఏర్పరచవలసి వచ్చింది. దానికోసం మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను అది వేరు చేసింది. ప్రముఖ కాంగ్రెస్ వాది అయిన పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడు కావడంతో ఏర్పడిన ప్రజా ఉద్యమం వలన ప్రభుత్వం లొంగవలసి వచ్చింది. నెక్స్ట్ ఫజల్ అలీ కమిషన్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడంతో ఇతర ప్రాంతాలకు కూడా భాషా ప్రతిపాదికపై రాష్ట్రాలు కావాలని డిమాండ్లు ఏర్పడ్డాయి. సమస్యను తిరిగి పరిశీలించడానికి భారత ప్రభుత్వం ఫజల్ అలీ అధ్యక్షతన 3 సభ్యులతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ
కమిషన్ నియమించింది. ఇందులో కెఎం ఫణిక్కర్ మరియు హెచ్ఎన్ కుంజ్రు ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ కమిషన్ తన నివేదికను సెప్టెంబర్ 1955లో సమర్పించింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషను సమర్థించిన ఒక భాష ఒక రాష్ట్రం అనే సిద్ధాంతాన్ని ఇది ఆమోదించలేదు. భారత రాజకీయ విభాగాలను ఏర్పాటు చేయడానికి భారతదేశ ఐక్యతను ప్రాముఖ్యతను ఇవ్వాలని ఈ కమిషన్ సూచించింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు అది 4 ప్రధాన అంశాలను గుర్తించింది. దేశ ఐక్యతను మరియు భద్రతను పరిరక్షించడం, అలాగే బలోపేతం చేయడం, భాష మరియు సాంస్కృతిక సజాతీయత, అలాగే విత్త ఆర్థిక మరియు పరిపాలనా పరమైన అంశాలు పరిగణ, జాతీయ అభివృద్ధితో పాటు ప్రతి రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రణాళిక మరియు ప్రవర్తనం. మూల రాజ్యాంగంలో పొందుపరిచిన 4 రకాల రాష్ట్రాల మరియు ప్రాంతాల వర్గీకరణను రద్దు చేయాలని ఈ కమిషన్ సూచించిందన్నమాట. అలాగే పైన ఒక బాక్స్ ఉంది, పార్ట్ ఏ రాష్ట్రాలు, బి రాష్ట్రాలు, సి, డి అని. ఇదంతా 1950 అప్పుడుదన్నమాట. 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ ఏ మరియు పార్ట్ బి రాష్ట్రాల మధ్య తేడాలు తొలగిపోవడం మరియు పార్ట్ సి రాష్ట్రాలు రద్దు కావడం జరిగింది. కొన్ని రాష్ట్రాలను పొరుగు రాష్ట్రాలతో కలపడం, కొన్నిటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఆమోదించడం జరిగిందనమాట. దీని ఫలితంగా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు నవంబర్ 1, 1956 నాడు ఏర్పడ్డాయి. అవన్నీ కింద బాక్స్లో చూసుకోవచ్చు మీరు. యూనియన్ టెరిటరీస్, న్యూ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ క్రియేటెడ్ ఆఫ్టర్ 1956. 1956 తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఏవేవి అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. 1956లో పెద్ద ఎత్తున రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటికీ భారత రాజకీయ చిత్రపటంలో వరుసగా అనేక మార్పులు వచ్చాయి. ప్రజా ఉద్యమాల ప్రభావం మరియు రాజకీయ పరిస్థితులు దానికి దోహదం చేశాయి. భాషా ప్రతిపాదికత లేక సాంస్కృతిక సజాతీయత కారణాలపై ఏర్పడిన డిమాండ్ల వలన రాష్ట్రానికి తిరిగి విభజించవలసి వచ్చిందనమాట. అలాగే ఆ లైన్లో మహారాష్ట్ర మరియు గుజరాత్ ఫస్ట్. ద్విభాషాపరమైన రాష్ట్రమైన బాంబేని 1960లో 2 ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించారు. మరాఠీ మాట్లాడే ప్రాంతాల ప్రజలకు మహారాష్ట్ర మరియు గుజరాతీ మాట్లాడే ప్రాంతాల ప్రజలకు గుజరాత్. భారత యూనియన్లో గుజరాత్ 15వ రాష్ట్రమైంది. దాద్రా మరియు నగర్ హవేలీ. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను నేను, మీరు జస్ట్ ఏది ఎప్పుడు డేట్ చూసుకోండి చాలు. గోవా, డామన్ మరియు డయు ఇది ఎప్పుడు అనేది చూడండి, నేను స్లో చేస్తున్నాను అందుకని. తెలంగాణ చూద్దాం, మంది కదా. 2014లో భారత యూనియన్లో 29వ రాష్ట్రంగా నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్ర చట్టం 1953 భారతదేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసింది. మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని చేశారు. గుంటూరు హైకోర్టులో నెలకొల్పారన్నమాట. తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలకు ఆంధ్ర రాష్ట్రం కలిపి విశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్కు బదిలీ చేశారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆంధ్రప్రదేశ్ను 2 ప్రత్యేక రాష్ట్రాలుగా అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలుగా విభజించింది.
దీంతో మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో సిటిజన్షిప్ కోసం చెప్తాను. ఓకే, మీ అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.